గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిత్యం అంటే పొద్దున్న లేసిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా? అసలు ఎవరిని స్మరించుకోవాలి? ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే అనేది? చూడండి, ఒక రోజు మనకు వచ్చింది అంటే అది భగవంతుడి యొక్క కృప వల్లే కదండి. అవును. ఈ రోజు మనకి ఈ జన్మ వచ్చింది అని అంటే స్వామిని స్మరించాలి. హరి 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 అని అంటాం మనం. హరి అష్టకము అని అంటాం అనమాట. హరినామ స్మరణతో ప్రారంభం చేయాలి రోజు అని చెప్తారు. భగవంతుడికి, మన ఆచార్యులకి, గురువులకి అందరికీ ఒకసారి నమస్కారం చేసుకోవాలి. పృథ్వీని నమస్కరించాలి. ఎందుకంటే ఆవిడ మన జనని. కానీ ఆవిడ మనల్ని భరిస్తుంది కదండి. మనం ప్రతిరోజు అడుగు పెడుతూ ఉంటాం పృథ్వీ పైన, వివిధ రకములైన కృత్యములు చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఫస్ట్ లేవంగానే, ఎంతమందికి అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఫస్ట్ లేవంగానే భూమాతను స్మృశించాలి. శ్లోకములు ఉన్నాయండి, శ్లోకములు నేర్చుకోగలిగితే నేర్చుకోండి. కానీ ఆ భావన, అమ్మా నీ పైన అడుగు పెడుతున్నాను కదా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించు అనే ఒక భావనతో మనము నేలని స్పృశించి నమస్కరించుకోగలిగితే అది చాలా అద్భుతమైన విషయం అనమాట. దాని తర్వాత మనం భగవంతుని స్మరించి పృథ్వీని స్పృశించి నమస్కరించుకొని మన గురువులకి, ఆచార్యులకి నమస్కారం చేసుకొని, మీకు ఒక విషయం చెప్తాను. అన్నిటికంటే ముందు 2 అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో, హరి అని. ఇప్పుడు కూడా 2 అక్షరాలతో ప్రారంభం అవుతుంది, కాఫీ అని. కరెక్ట్. కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్ర లేవాలి. ఓకే. నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించాలి. మీకు ఒక విషయం తెలుసండి, స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం. మనము చాలా మందికి అర్థం కాదండి. స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము, వంటింట్లోకి వెళ్ళిపోవటము, తర్వాత టిఫిన్ చేసేయటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద తప్పది. మనం ప్రొద్దున లేవంగానే భగవంతుని స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము. స్నానంలో కూడా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అన్ని నదులను కూడా, గంగా జలమును, యమునా జలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి. మీకు ఇంకొక విషయం చెప్తాను, చాలామందికి తెలియని విషయం. మన ధర్మం మనకి చెప్తుంది, స్నానం ఆచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు. మనము ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి. అది ఆ నీటికి, ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అన్నమాట. కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యత్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు భగవన్నామ. ప్రొద్దున లేచినప్పటి నుంచి భగవన్న, స్నానం ఆచరించేటప్పుడు భగవన్నాం, భగవంతుడి ముందుకెళ్ళి భగవన్నాం, రోజంతా భగవన్నాం. ఎంత మనము భగవంతుడి యొక్క నామంతో మనము కనెక్షన్లో ఉన్నామనుకోండి, అంత మనకి స్పిరిచువల్ ఎనర్జీతో మనం రీఛార్జ్ అయిపోతాం అనమాట. మనకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. మన రోజులో ఉండే ఆ ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఎదుర్కొనే ఒక శక్తి మనకి భగవన్నామస్మరణతో వస్తుందన్నమాట. కాబట్టి ప్రొద్దున లేచాక హరినామస్మరణ, దాని తర్వాత చక్కగా మనం చేయవలసినది స్నానం, దాని తర్వాత భగవద్ ఆరాధన. ఇవి చేసేసుకున్నాం అనుకోండి, మనం ప్రొద్దున లేవంగానే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేస్తాం కదా, అలా మన శరీరం ఛార్జ్ అయిపోతుంది ఇవి చేసేసుకున్నా. దాని తర్వాత రోజులో ఉండే మన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే. అయితే ప్రభుజీ, మనం ఆచరించే స్నానం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్పారు. అది ఆచరించడం ఒక ఎత్తు అయితే సమయం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంటారు కదా ప్రభుజీ, ఏ టైంలో స్నానం ఆచరించాలి అని చెప్పి, అది ఎలా చూసుకోవాలి? మనము, మన శాస్త్రాలు చెప్తున్నాయి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అని. అంటే సూర్యుడు వచ్చే ముందు. ఓకే. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి, సరే ఈరోజు మీకు పండగ రోజు మీరు ఏం చేస్తారు, అరే ఈరోజు పండగ, త్వరగా లేవాలి, త్వరగా లేసుకొని కార్యక్రమాలన్నీ చేసుకొని నైవేద్యాలన్నీ తయారు చేసుకొని మనం త్వరగా ఈ పండుగను ముగించుకోవాలి, అమ్మవారి పూజ చేసుకోవాలని మీరు అనుకుంటారు, అవునా కాదా చెప్పండి. లేదా ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి, సపోజ్ మీ గురువు గారు రేపు మీ ఇంటికి వస్తున్నారు అన్నారు అనుకోండి. మీ గురువు గారు ఇంటికి వచ్చాక బయట నాక్ చేశాక మీరు లేచి స్నానం చేసి రెడీ అవుతారా? లేదా ఆయన వచ్చే ముందే అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా చేసుకొని పెట్టుకుంటారా చెప్పండి? వచ్చే ముందే చేస్తాం, అంతే కదండి. ఎవరైనా గెస్ట్ వచ్చినా, మన ఇంటి గురువులు వచ్చినా, ఎవరో ఒకళ్ళు అలా చేసుకుంటాం కదా. సూర్య భగవానుడు ప్రత్యక్షంగా మనకి భగవంతుడి యొక్క స్వరూపం మనకి దర్శనమిస్తున్నారు. ఆయన ప్రతిరోజు ఉదయించే ముందే మనం నిద్ర లేవాలి. దాన్ని బ్రహ్మ ముహూర్తము అని అంటారు. సూర్యోదయం కంటే ముందు
మనం నిద్రలేచి మన యొక్క స్నానాది కార్యములన్నీ పూర్తి చేసుకొని మనం రెడీగా ఉండాలి సూర్యుడిని స్వాగతించడానికి. మన యొక్క భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం రెడీ అయిపోతాం అనమాట. అందుకే సంధ్యావందనాది కార్యక్రమములు మనం ప్రొద్దున పూట, మధ్యాహ్నం పూట, సాయంకాలం పూట 3 పూటలు చేస్తాం అనమాట. ఆయన ఎవరికి చేస్తున్నాము అని అంటే సూర్యమండలంలో మధ్యలో ఉన్న భగవంతుడికి మనం చేస్తున్నాము. కానీ ఆయన మనకి భగవంతుడిని దర్శింపజేసే ఒక ప్రత్యక్షమైన క్యారియర్. ఓకే, కాబట్టి మనం ఆయన వచ్చే ముందే మనం నిద్ర లేవాలి. ఆయన రాకముందే మన యొక్క నిత్య కృత్యములన్నీ కూడా పూర్తి చేసుకొని మనము ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలి. ఓకే, మీరు చూడండి, ప్రొద్దున పూట లేవటం అనేది అటు మన ఆరోగ్యరీత్యా, అలానే సామాజిక పరంగా, అలానే మన ఆధ్యాత్మికంగా, శారీరకంగా, అన్ని మానసికంగా అన్ని విషయములలో మనకి మంచి చేస్తుంది. అందుకే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ కీప్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అని అన్నారు. కాబట్టి ప్రొద్దున పూట బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించవలే. ఇది ప్రతి సనాతన ధర్మానికి సంబంధించిన వారు తప్పక ఆచరించాల్సిన ఒక పద్ధతి. ఓకే, అయితే ప్రభుజీ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇంకొకటి భగవంతుడి ఆరాధన. చాలా వరకు అంటే ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. కానీ ఎక్కువగా ఆడవాళ్లే పూజ చేస్తుంటారు. అసలు నిజంగా ఆడవాళ్లే పూజ చేయాలా, మగవారు చేయొచ్చా? అసలు మగవారు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఆధ్యాత్మిక? ఎవరెవరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటారో, ఎవరెవరికి భగవంతు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయాలండి. మీకు విషయం చెప్తాను. ఒక మగవాడు పూజ చేసిన, ఆరాధన చేసిన, పుణ్యం చేసిన, పునస్కారం చేసిన దాంట్లో ఉండే 50% ఆడవారికి వెళ్తుంది. ఓకే, ఎంత? 50%. 50%. ఏదైనా పాపం చేశాడు అనుకోండి, దాంట్లో 1% కూడా ఆడవారికి రాదు. అదెలా ప్రభుజీ? మరి పుణ్యం అయితే పుణ్యం 50% వెళ్తుంది, పాపంలో వెళ్ళదు. ఓకే, స్త్రీ చేసిందనుకోండి పుణ్యం 1% హస్బెండ్కి రాదు, 100% ఆవిడ దగ్గరే ఉంటుంది. స్త్రీ ఏదైనా పాపం చేసిందనుకోండి, దాంట్లో 50% హస్బెండ్కి వెళ్తుంది. ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట, మన శాస్త్రాలు ఇచ్చింది. బాగుందా మీకు? బాగా అనిపిస్తున్నట్టుంది మీకు. శిల్ ప్రభుపాదుల వారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తారు, ఎవ్రీబడీ హ్యాస్ టు ఫ్లై దేర్ ఓన్ ప్లేన్ అంటారు. మనకి అంబరీష మహారాజు గారి వృత్తాంతంలో వస్తుంది. అయినా ప్రొద్దున లేవంగానే నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆరాధనలో, ఆయన చేతులన్నీ కూడా భగవంతుడి యొక్క పూజలో, పాదాలు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షిణలో, మనసు భగవంతుని చింతించటం. సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరే హరేర్మందిరమార్జనాదిషు అని ఆయన యొక్క దినచర్య మొత్తం చెప్తారనమాట. ఇక్కడ వారి భార్య ఆరాధనకి నీళ్లు తెచ్చి తేవడానికి హెల్ప్ చేసినా సరే ఆయన అనేవారట, నా పూజ నేను చేసుకుంటాను, మళ్ళీ నీ పూజ నువ్వు చేసుకో. ఆయన అన్ని సదుపాయాలు సమకూర్చుకొని, ఎందుకంటే చూడండి భగవంతుడితో మనకుండే రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అండి. స్వామి మన తండ్రి, స్వామి మన తల్లి. ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను. మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? ఒకసారి మాకు ఈ సంఘటన ఎదురైందనమాట. నేను మా తమ్ముడు కలిసి మా అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే, మా తమ్ముడు అన్నారు, నువ్వు నీ గిఫ్ట్ ఇవ్వు, నేను నా గిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే అమ్మకి నీ గిఫ్ట్ వేరే, నా గిఫ్ట్ వేరే. ఎందుకంటే మన ఇద్దరికి అమ్మ కదా, కాబట్టి అమ్మతో నాకుండే రిలేషన్షిప్ ఒకటి, మా తమ్ముడుకుండే రిలేషన్షిప్ ఒకటి, అంతేనా? అయితే మేమిద్దరం అనుకున్నాం, సరే నేను నాకు తోచింది, నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చాలా బాగా పెయింటింగ్ చేసేవాడిని అనమాట, డ్రాయింగ్ చేసేవాళ్ళం అనమాట. అయితే నేను ఇచ్చేస్తాను, నేను ఏదో ఒకటి స్కెచ్ చేసిస్తాను అంటే, మా తమ్ముడు అన్నాడు, నేను ఏదో ఒకటి తయారు చేస్తాను, ఏదో ఒక బొమ్మ లాంటిది ఏదో ఒకటి తయారు చేస్తాను, ఇస్తాము అని ఇద్దరం వేరు వేరు చేసి ఇచ్చామన్నమాట. అంటే ఎందుకు అని అంటే, మనకి మన ప్రేమను వ్యక్తపరచుకునే మార్గం ఒకటి, ఒక ఇంట్రెస్ట్, ఒక టాలెంట్, ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ లవ్ ఉంటుంది, అంతే కదా? అలానే భగవంతుడితో కూడా
ఒక భర్త తన కర్తవ్యం, అరే నేను భగవంతుడి యొక్క మార్గంలో, నాకు భగవంతుడు అవసరము, అందరికీ భగవంతుడు అవసరమే కదండి. ఆయన అందరికీ తండ్రి, తల్లి, పిత, పరమాత్మ అందరికీ ఆయనే. కాబట్టి మనం ఎలా ఆలోచించాలి అని అంటే, ఒక హస్బెండ్ తన ఆరాధన తాను చేసుకోవాలి, ఒక వైఫ్ తన ఆరాధనలోకి సంబంధించిన విషయములని సమకూరుస్తుంది, వంట చేసిస్తుంది, పూలమాలలు కట్టిస్తుంది. దాని తర్వాత వారి హస్బెండ్ వెళ్ళిపోయాక వైఫ్ తన ఆరాధన తాను చేసుకుంటుంది, పిల్లలు వచ్చి దండం పెట్టుకుంటారు, ఏదో అమ్మ నాన్నలకి ఇద్దరికి హెల్ప్ చేస్తారు, అందరు కలిసి ఆరాధన ఒకటి ఉంటుంది, ఒక్కొక్కళ్ళు కలిపి ఆరాధన ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏదో స్త్రీలు చేస్తే ఇల్లంతా బాగైపోతుంది అనే భ్రమలో నుంచి బయటపడండి, మీకు 1% పుణ్యం రాదు. కాబట్టి జాగ్రత్తగా మీ పూజ మీరు చేసుకోండి, మీరు బాగుపడాలి అని అనుకుంటే. కాబట్టి పురుషులు తప్పకుండా ఆరాధన చేయాలి. పురుషులు ఆరాధన చేస్తున్నారు కదండి, స్త్రీలు వదిలేయకూడదు. పురుషుడి ఆరాధన పురుషుడికి, స్త్రీ ఆరాధన స్త్రీ, పిల్లల ఆరాధన పిల్లలకి, అందరికి. ఇప్పుడు చూడండి, ఇంటి పెద్ద తింటే మిగతా వాళ్ళందరికీ కడుపు నిండిపోతుందా? లేదు, ఎవరికి వాళ్ళు తినాల్సిందే, అంతే కదండి. మీరు అంటారు కదా, అయ్యా మీరు తినండి, అయ్యా మేము పర్వాలేదు, మీరు తింటే మాకు తిన్నట్టే అని అంటారా? లేదా మీ హస్బెండ్ వచ్చి అమ్మ నువ్వు తినేసి నాకేం పర్వాలేదు, నువ్వు తింటే నేను తిన్నట్టే అంటారా? కాదు కదా. ఎవరెవరికి శక్తి కావాలంటే వారు వారు భోజనం చేయాలి. అలానే మనం కూడా, మనకి శక్తి కావాలి, మనకి భగవంతుడి యొక్క కృప కావాలి అంటే మనం భోజనం చేస్తే ఎలా అయితే మనకి శక్తి వస్తుందో మనము ఆరాధన చేసుకుంటే అలా మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది. ఓకే ప్రభుజీ, చాలామంది ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా అదృష్టం బాగాలేదు, నా రాత ఇంతవరకే ఉంది, భగవంతుడు ఇలా రాశాడు అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అంటే మన చేతిలో ఏముండదా, మనం చేసే పనులను బట్టి మన లైఫ్ని డిసైడ్ చేసుకోవడం? భగవంతుడు పుట్టినప్పుడే అవన్నీ డిసైడ్ చేసి ఇలా అని చెప్పి చూస్తాడా? మనకి ఒక సర్కమ్స్టెన్స్ ఇస్తాడండి భగవంతుడు. చాయిస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది, మనం ఏం చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఒకరికి ఇల్లు రాసుంది, ఒకళ్ళి ఇల్లు మీకు మీ జీవితంలో కలుగుతుంది అని రాసుంటుందండి. కానీ ఆ ఇంట్లో ఏం చేస్తారనేది మీ చేతుల్లో ఉంది. ఓకే, ఇల్లు వస్తుందనే వరకు మాత్రమే మన చేతుల్లో ఉంది. ఇంట్లో ఏం చేస్తాం, మనం ఒక చక్కటి పూజ చేసుకుంటామా, పునస్కారం చేసుకుంటామా, లేదా 10 మందిని పిలిచి మందు పోసి డాన్స్లు వేస్తామా అనేది మన చేతుల్లో ఉంది. మీరు కానీ మంచి ఆరాధన చేసుకున్నారనుకోండి, ఆ పుణ్యాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏమవుతుందో రాసింది. లేదు మనం తప్పు చేసామనుకోండి, ఆ తప్పు బట్టి నెక్స్ట్ కర్మ ఏర్పడుతుంది అనమాట. వాట్ ఈస్ రిటర్న్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. మనకేం వస్తుంది అని, దాంతో మనం ఏం చేస్తాము అనేది రాసలేదు, అది మనకు వదిలేశాడు భగవంతుడు. మన విచక్షణతో, మంచి మనస్సుతో మనం దాన్ని ఆచరణ చేయాలి. అంటే మన చేతిలో ఉన్నట్టే, 100% మన చేతుల్లో ఉంది. ఇప్పుడు అంటుంటారు కదా, పరిస్థితులను బట్టి, ఇంట్లో వాతావరణాన్ని బట్టే పిల్లల బుద్ధులు కూడా అని చెప్పి. ఇప్పుడు ఇది కూడా అలాగే, భగవంతుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వదిలేశారు, ఎలా అనేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మీకు ఒక ఫోన్ ఇచ్చారనుకోండి, ఫోన్ ఇచ్చారు, ఫోన్తో మీరు ఏం చేయొచ్చు అనేది మీ చేతుల్లో ఉంది. ఒకళ్ళు ప్రవచనమైనా అయినచ్చు, లేదా పిచ్చి పిచ్చి సీరియళ్ళు సినిమాలైనా చూడొచ్చు. ఫోన్ రావటం మన చేతుల్లో ఉంది, దాంతో ఏం చెయ్యాలి మీ చేతుల్లో. ఇప్పుడు మీరేం చేస్తారు, పిల్లల్ని స్కూల్లో వేస్తారు, మంచి స్కూల్ చూస్తారు, అరే ఈ పిల్లలు మంచి చదువుకోవాలి, మంచి స్కూల్లో చదువుకుంటే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు, కష్టమైనా ఏదైనా సరే కష్టపడైనా సరే వాళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. మంచి స్కూల్లో జాయిన్ చేశాక వాడు చదువుతాడా లేదా అనేది ఎవరిపైన నిర్ధారణ పడి ఉంటుందండి? వాళ్ళపైన. ఒక స్కూల్లో ఒక టీచర్ 10 మందికి ఒకటే రకంగా చదువు చెప్తుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చూసుకుంటారు. ఎందుకు? వాళ్ళ శ్రద్ధ బట్టి. ఓకే, అలానే మన జీవితంలో కూడా ఏమీ నీ దగ్గరకు వస్తుంది అనేది రాసి ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేస్తావు అనేది నీ చేతుల్లో ఉంది. ఓకే ప్రభుజీ, అంటే దీని ఆధారంగా తీసుకుంటే అంతా మంచిగా ఎక్కువ డివోషనల్ సైడ్ ఉండి అన్ని మంచి పనులు చేసి న్యాయంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం కదా, మరి భగవంతుడు అలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయడంటారు? మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. నిజంగా ధార్మికంగా, నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే వాడెప్పుడు నాకు ఇబ్బంది వచ్చిందని అన్నాడు. మీకు ఒక విషయం చెప్తాను. మా అమ్మమ్మ ఆవిడ పెద్దజీయర్ స్వామి వారి యొక్క శిష్యులు అనమాట. అయితే చాలా వృద్ధురాలు, 85 years దాటిపోయి ఉంటుంది. నడిచేటప్పుడు ఇలా వంగిపోయి నడుస్తారనమాట, మొత్తం ఇలా కిందికే చూస్తారు ఆల్మోస్ట్గా. చాలా ఆరోగ్యం అస్సలు బాగుండదన్నమాట. అయితే మాకు ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేశాక ఆవిడ రోజు ఒక 6-7 గంటలు భగవన్నామ స్మరణ చేస్తారు.
విష్ణు సహస్రనామం రోజు 2 పూటలు చదువుకుంటారు, గీతా పారాయణ చేస్తారు, అన్నీ చేస్తారు. ఒకసారి నాకు ఫోన్ చేశారు, ఆ అమ్మమ్మ యొక్క ఆరోగ్యం అస్సలు బాగాలేదు, ఫోన్ చేసి ఆవిడ యొక్క ఆరోగ్యం బాగా అవ్వాలి, భగవంతుడికి ప్రార్థన చేస్తున్నానని చెప్పు అని అన్నారనమాట. అస్సలు అంటే అస్సలు బాగాలేదండి ఆరోగ్యం. అప్పుడు మేము ఫోన్ చేశాం, ఫోన్ చేసి మీకోసం ప్రార్థన చేస్తామండి, మీ ఆరోగ్యం బాగా అవ్వాలి అని అంటే ఆవిడ అన్నారు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం. ఓపెన్గా అలా ఉన్నాడు ఆయన యుద్ధభూమిలో, కదపటానికి లేదు. ఒంటి నిండా గుచ్చుకున్న బాణాలతో ఇలా దొర్లిపోయాడు రథం మీద నుంచి. ఆ బాణాలే అతనికి చెయ్యలాగా అయిపోయి అక్కడ పడుకొని ఉన్నాడు ఆయన. కానీ అమ్మ అది కూడా ఆయన కోరిక ప్రకారమే మరణము అని చెప్పి అంటారు. ఆయనకి ఇచ్ఛామరణం ఉంది. ఇచ్ఛామరణం అంటే ఏంటంటే తండ్రికి తనకు వివాహ సమయంలో తను వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేసి తండ్రికి పునర్వివాహం చేశాడు, ఆయన కోరుకున్నాడని. పాపం తండ్రి కొడుకు ఇలా ఉండిపోతాడని అనుకోలే, తను పునర్వివాహం చేసుకుందాం అనుకున్నాడు అంతే. కొడుకు కాపాలని అనుకోలే, కొడుకుని యువరాజు చేద్దామని కూడా అనుకున్నాడు. ఎందుకంటే చాలా గొప్ప మంచి శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి పుత్రుడు, మామూలుగా ఏదో సాధారణ బాలుడు కాదు. అలాంటప్పుడు ఇంత తన కోసం త్యాగం చేశాడు, తెలియకుండా ఆ తండ్రికి సమయం ఇవ్వకుండా చేసేసాడు. అది చేశాడు కనుక నీకు ఇచ్ఛామరణం, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించేవరా నీకు ఇస్తున్నాను అన్నాడు అని ఈ వంశానంతా ఇతని చేతుల్లో పెట్టేసరికి ఏమైపోయింది, తర్వాత తమ్ముళ్ళు చూశాడు, ఆ తమ్ముళ్ళ పిల్లల్ని చూశాడు, ఇవన్నీ వాళ్ళ పిల్లల్ని చూస్తూ వచ్చాడు. ఇవన్నీ చూస్తూ వచ్చేసరికి నెమ్మదిగా ఎట్లా వచ్చేసింది పరిస్థితి. వీళ్ళని ఇప్పుడు ఇలా వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళాలి ఆయనకు అర్థం కాల. తన వెనకాల గైడెన్స్ లేదే వీళ్ళెవరూ సరిగ్గా నిలబడలేని పరిస్థితి. తమ్ముళ్ళిద్దరూ అలా అయిపోయారు, తర్వాత ఆ తమ్ముడు పిల్లలు అలాగే ఉన్నారు, ఆ తర్వాత తమ్ముడు పిల్లలు మన వాళ్ళ తరా వచ్చేసింది. వచ్చాక ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇక అప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఒకసారి చనిపోదామని నిశ్చయించేసుకుంటాడు. ఎప్పుడంటే కృష్ణుడు అర్జునుడు ఎదుర్కొంటే రథం ఒకళ్ళకొకళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తారు ఒకసారి. ఆ ముందర రోజే దుర్యోధనుడు వెళ్ళి భీష్ముడిని చాలా రెచ్చగొడతాడు. నువ్వు కావాలని వాళ్ళంటే నీకున్న ఇష్టం కొద్దీ వాళ్ళ మీదకు నువ్వు వెళ్ళటం లేదు, వాళ్ళతో యుద్ధం చేయటం లేదు, నువ్వు ఊరికే కాలయాపన చేస్తున్నావు, లాంటి మాటలన్నీ భీష్ముడిని కాస్త కోపంగా మాట్లాడతాడు దుర్యోధనుడు. భీష్ముడి కోపం వస్తుంది, నేను నిజంగా ధర్మంగా నీ తరపునే యుద్ధం చేసి నీ వైపు ఉంటే ధర్మం వాళ్ళ వైపు ఉందని తెలిసి కూడా నేను ఇన్నాళ్ళు నీ దగ్గర ఉన్నాను, ఇప్పుడు నిన్ను దాటి అవతలకి వెళ్ళకూడదు అనే మాట కొద్దీ నేను నీ వైపు ఉన్నాను, నువ్వు నన్ను ఇలాంటి మాట్లాంటావా అని మర్నాడు డైరెక్ట్ గా తన రథాన్ని అర్జునుడు కృష్ణుడి మీదకి తీసుకెళ్తాడు. అంటే కృష్ణుడు సారథి, అర్జునుడు లోపల ఉండి యుద్ధం చేసే సైనికుడు. తీసుకెళ్లి బాగా బాణాలు కొడతాడు. ఆ బాణాలు ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు, అంటే భీష్ముడు చాలా గొప్ప పరశురాముడి దగ్గర బాణ విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడు. అలా కొట్టేస్తూ ఉంటే అవన్నీ అర్జునుడికే కాకుండా కృష్ణుడు కూడా తగులుతున్నాయి. కృష్ణుడు చూసి ఏంటి అర్జున సరిగా చూడు, నాకు కూడా తగులుతున్నాయి, సారథికి తగిలేలా కొడితే నువ్వేం పెద్ద విలుగాడివి చూసుకో అని అరుస్తూ ఉంటాడు, అంటే కేకలేస్తూ ఉంటాడు. సారథికి ఆ పవర్ ఉంటుంది, సారథికి వెనకాల ఉన్నవాడిని హెచ్చరించే హక్కు ఉంటుంది, అది చేస్తూ ఉంటాడు. ఎంత చేసినా కృష్ణుడికి తగులుతున్నాయి, అర్జునుడికి తగులుతున్నాయి. ఇది చూసి ఒకసారి కోపం వచ్చేసి కృష్ణుడు ఉన్నట్లుండి చక్రం పుచ్చుకుని జయ్యమని దూకేశాడు, రథం నుంచి దూకి చక్రం పట్టుకుని భీష్ముడి మీదకి వెళ్ళాడు, ఇవాళ వీడిని చంపేస్తానని. చంపేస్తాను, మన చంపేసేలా ఉన్నాడు, అర్జున నిన్ను రక్షిస్తాను, వీడిని చంపేస్తానని చెప్పి దూకేశాడు. దూకేసరికి భీష్ముడు చూశాడు, ఆ కృష్ణుడు అంతటి పరమాత్ముడి చేతిలో మరణించటం కంటే ఇంతకంటే నాకు ఇంకా గొప్ప వరం ఏం కావాలి, గబుక్కులు దిగిపోయి కృష్ణుడి కాళ్ళకి దండం పెట్టేశాడు. పెట్టేసి దేవా నువ్వే దిక్కు నాకు అని చెప్పి దండం పెట్టేశాడు. దండం పెట్టేశాక అర్జునుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, నేను కదా చంపాల్సింది, నువ్వేమో యుద్ధంలో ఆయుధం పట్టను అన్నావు కదా, యుద్ధం చేయను ఆయుధం పట్టను అన్నావు కదా, అలాంటి నీ మాట ఒకటి పోతుంది, నాకు పరువు తక్కువ కదా, నువ్వు చంపితే నేను కదా చంపాలి అని అర్జునుడు వచ్చి కాళ్ళ మీద పడతాడు. ఇద్దరు అటు ఇటు ఉంటారు. సరే కృష్ణుడు కొంచెం కోపం తగ్గించుకుని మళ్ళీ రథం ఎక్కుతాడు. భీష్ముడు నేను చచ్చిపోతాను అని చెప్పి దిగాడు, ఇచ్ఛామరణం అడిగాడు, కృష్ణుడు ఇవ్వలేదు, వరం ఇవ్వలేదు. కృష్ణుడు కావాలనే నాటకమాట ఆ వరాన్ని వేస్ట్ చేశాడు అనమాట. ఎందుకంటే ఎవరికైనా కూడా వారు చేసిన పాపాలు అంతమైతే గాని మరణం రాదు, పాపాలు కానీ ఆ సమయానికి పుణ్యాలు కానీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభకర్మ కానీ అశుభకర్మ కానీ ఏది చేసినా అవి అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా అనుభవించాలి. పోస్ట్పోన్ అవుతాయి కానీ నల్లిఫై అవ్వవు, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. పుణ్యమైనా సరే పాపమైనా సరే, ఇతను చేసిన పాపం ఉంది, ఇంకా ఇతనికి అనుభవించాల్సింది ఉంది. హాయిగా వచ్చి ఇప్పుడు రథాల మించి దూకి చంపేసే అంటున్నాడు అని మళ్ళీ కృష్ణుడు వెనక్కి వెళ్ళిపోతాడు. సరే మళ్ళీ మిగిలిన యుద్ధం జరిగింది, బాగా బాణాలు తగిలి ఈయన పడిపోయాడు. పడిపోయి అలా ఆ తల్లి గంగ వచ్చి ఇచ్చిన నీళ్లే ఆహారం అంతే,
దాని మీద అతను అలా పడి ఉన్నాడు. అప్పుడు ఒక రోజు ఉన్నట్లుండి కృష్ణుడికి భీష్ముడు తనని తలుచుకుంటున్నట్టుగా అనిపించి గబగబా వెళ్దాము భీష్ముడి దగ్గరికి, భీష్ముడు నన్ను తలుచుకుంటున్నాడు, ఎంతో గొప్ప మంత్రాంగవేత్త, ఆయనకి తెలియని సూత్రాలు లేవు, రాజకీయ విశేషాలు లేవు, ఆయన దగ్గరికి వెళ్ళి అవన్నీ నువ్వు నేర్చుకోవాలి, పరిపాలన ఎలా చేయాలనేది ఆయన నుంచి నేర్చుకోవాలి నువ్వు అని ధర్మరాజుకు చెప్పి వీళ్ళందరినీ తీసుకెళ్తాడు. వీళ్ళందరూ వెళ్తారు అక్కడికి. వెళ్ళాక ఆయన్ని చూసి అందరూ చెప్పు తాత, ఏమన్నా చెప్పు, మేము నేర్చుకుంటాం ఎలా చేయాలంటే ఆయన చెప్తూ ఉంటాడు. ద్రౌపది నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు ద్రౌపది అని అడుగుతాడు భీష్ముడు. ఇంత నీతి సూత్రాలు చెప్పేటంతటి వాడివా నువ్వు? మరి ఆ రోజు సభలో నా వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు నీ నీతి ఏమైంది అన్నట్టు. అంటే అప్పుడు చెప్తాడు, అప్పుడు నేను అధర్మపు కూడు తింటున్నా, మనం తినే ఆహారమే మన గుణాలుగా ప్రతిఫలిస్తుంది, అందుకే యుద్ధం చేయాలంటే రజోప్రధానమైన ఆహారమే తినాలి అని ఒకసారి ఎప్పుడో మనం మాట్లాడుకున్నాం కూడా. సాత్వికంగా పూజ చేయాలంటే సాత్విక ఆహారమే తినాలి, అంతేగాని ఆ ఆహారం తప్ప ఈ ఆహారం ఒప్ప అనేటటువంటి మాటలు ఉండవు. అందుకే రాత్రిపూట బాగా నిద్ర రావాలంటే ఈ తినండి అని చెప్తూ ఉంటారా ప్రత్యేకంగా, అది తమ గుణం రావాలంటే అవి తినాలి. ఈ కేవలం మన ఆహారమే మన గుణంగా ప్రతిఫలిస్తుంది. నేను అధర్మపు కూడు తింటున్నా, అధర్మవర్తన చేశా, ఇప్పుడు ఇన్నాళ్ల నుంచి ఆ రక్తం అంతా కారిపోయింది, ఈ బాణాలతో ఆ రక్తం అంతా పోయింది, ఇప్పుడు కేవలం ధర్మమే మిగిలి ఇలా ఉన్నా కనుక ఇప్పుడు నాకు చెప్పే అర్హత ఉంది అంటాడు. ఎంత అంటే తను తప్పు చేశానని తెలుసు, ఆ తప్పుకి శిక్ష ఉందని తెలుసు, ఆ శిక్ష అనుభవించేశాను కనుక నేను చెప్పచ్చు అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, చెప్పు నువ్వు అంటే కృష్ణ నేను నిన్ను ఎంతో స్తుతించాలని ఉంది అంటే స్తుతించమంటాడు. స్తుతించమనంటే నీది నువ్వు చెప్తావా నేను చెప్పాలా అని కూడా అడుగుతాడు. అంటే నీ గురించి నువ్వే చెప్తావా నన్ను చెప్పమంటావా అని అడుగుతాడు భీష్ముడు. కృష్ణుడు అంటాడు, నా గురించి నేను చెప్పుకుంటే సోత్కర్ష అవుతుంది, సొంత డబ్బా, నువ్వే చెప్పు అంటాడు. నువ్వు చెప్పు, తత్వం గురించి చెప్పుకోకూడదు, నేను తత్వాన్ని, తత్వద్రష్ట తత్వం గురించి చెప్పచ్చు, నువ్వు తత్వాన్ని దర్శించావు కనుక నువ్వు చెప్పమంటాడు. అప్పుడు మొదలుపెట్టి భీష్ముడు ఈ విష్ణు సహస్రనామాలు చెప్తాడు. ఈ విష్ణు సహస్రనామాలు చెప్పేటప్పుడు వీళ్ళు మాత్రమే పక్కనున్నారు, అందరూ వినేశారు, దండం పెట్టేసుకున్నారు, అయిపోయింది. అన్నీ చెప్పేశాక అప్పుడు మరి ఎవరికైనా ఇవి గుర్తున్నాయా? 1000 నామాలు, ఒక్క సహదేవుడికి మాత్రం ఇవి గుర్తుంటాయి. సహదేవుడికి ప్రత్యేకంగా ఆయన తండ్రి నుంచి ఆయనకు వచ్చినటువంటి ఒక గుణం, ఎంత విన్నా గుర్తు పెట్టుకునేటటువంటి ఒక గుణం. ఆ గుణం బట్టి సహదేవుడు దీనిని అంతా మళ్ళీ రిపీట్ చేసి చెప్పగలిగాడు అందరికి. ఆ తర్వాత అప్పటి నుంచి మనకి అందరికీ ఇది ఈ విష్ణు సహస్రనామం భీష్ముడి ద్వారా కృష్ణుడి ఎదురుకుండా నుంచుని కాదు, పడుకుని ఆయన గురించి ఆయన భీష్ముడు కృష్ణుడికి చెప్పినటువంటిది. నిజంగా చెప్పాలంటే భీష్ముడి పేరు కూడా కృష్ణుడే. అవునా? ఆయన అంటే భీష్ముడు కాదు, ఇదంతా రాసిన వ్యాసుడు పేరు కృష్ణుడు, కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. వ్యాసుడు కదా రాసింది. భీష్ముడు పాత్ర ద్వారా కృష్ణుడికి చెప్పించాడు. అర్థమవుతుంది కదా. అసలు రచన చేసింది ఎవరు? వ్యాసుడు. ఆ వ్యాస రచన ద్వారానే ఇది మనకి తెలిసింది. అంటే ఇదంతా జరిగిన కథని వ్యాసుడు రాశాడు తర్వాత. వ్యాసుడు కూడా మొత్తం ఈ దీంట్లో భాగం గనక, వంశంలో భాగం గనుక వ్యాసుడు రాశాడు. భీష్ముడు చెప్పాడు, కృష్ణుడు విన్నాడు, ఇంకా ఇతరులు పాండవులందరూ కూడా విన్నారు, ద్రౌపదితో సహా. ఓకే, ఇప్పుడు మరి అంటే చెప్పారు, దాన్ని మళ్ళీ మనందరికీ తెలిసే విధంగా రాశారు, వివరించారు, అందరికీ తెలిసేటట్టు. అసలు అంటే మనం ఎందుకు వినాలి, ఎందుకు చదవాలి, ఎందుకు పారాయణ చేయాలి విష్ణు సహస్రనామాలు? విష్ణువు యొక్క సహస్ర లక్షణాలు. విష్ణువు అనుకోగానే అయిపోలేదుగా, కృష్ణుడు అంటున్నాం, అక్కడ కృష్ణుడు నుంచున్నాడు కానీ ఆయన విష్ణువు రూపం. ఆ విష్ణువు యొక్క సహస్ర లక్షణాలు ఎంత గొప్పవాడో తెలియాలి కదా. ఊరికే ఒక సూపర్ పవర్ అని ఆరాధిస్తున్నాం, ఆ సూపర్ పవర్ సూపర్ అని ఎలా తెలియాలి? చాలా మందికి మన పక్కన ఉన్న వాళ్ళు అంత గొప్ప వాళ్ళని మనకి తెలియదు. అవును, వాళ్ళని ఊరికే చూసి చూడనట్టు ఉంటాం. వాళ్ళ గురించి అందరూ ప్రకటించుకోరు, చాలా మంది ప్రకటించుకోరు. ప్రకటించుకోకపోవటానికి కారణం అవతల వాళ్ళకి తెలుస్తుంది, తెలియదు, వాళ్ళు ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తారు, చేయరు. ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కొంతమందికి ఇష్టమైన అంశం అయితే ఎంతైనా ఇష్టంగా వింటారు, కొంతమందికి తెలియదు. నేను మొదటిసారి లలితా సహస్రనామం రాసినప్పుడు మా బంధువులందరి దగ్గర నుంచి ఇవి నీకు వచ్చా అన్నారు. మా సిబ్లింగ్స్ వదిలేసి, నా కొద్దిమంది కొలీగ్స్ వదిలేసి, ఎందుకంటే నిత్యం చూస్తున్న వాళ్ళని వదిలేసి, కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇవి నీకు వచ్చా అన్నారు.
ఎప్పుడో నేను 7వ క్లాస్ నుంచి చదువుకుంటున్నాను అన్నది ఎంతమందికి తెలుస్తుందో నాకు తెలియదు. 7వ క్లాస్ నుంచే వచ్చు అప్పుడే కదా మొదటిసారి మొదలు పెట్టింది అసలు వినటం అనేది. వె- చంద్రశేఖరేంద్ర సరస్వతి పాఠాలు వినటం మొదలు పెట్టింది అప్పుడే కదా. ఓకే ఓకే కంచి పెద్ద ఆయన. అవును అవును అలా అది నాలోనే ఉంది, అంతే. ఉండని నేను ప్రకటించుకోవాలని నేను అనుకోలేదు. తర్వాత కరోనా కాలంలో ఏం చేయాలో తెలియక బయటకు వచ్చినవి అవన్నీ. అప్పటి నుంచే నేను బయటకు వస్తున్నాను, అప్పటిదాకా నేను బయటకు రాలేదు. ఓకే ఓకే అదే చాలా మందికి ప్రకటించుకోవాలని అనిపించదు, ఎందుకు అనవసరం. అవును దానంతట అది సూర్యుడు తనంతట తను వెలుగు రావాలి కానీ, సూర్యుడు కానీ ఏదైనా ఇంకొకళ్ళు తెచ్చి ఇది సూర్యుడు అని చూపించాలి. కృష్ణుడు కూడా అదే అంటాడు, నా గురించి నేను చెప్పుకోవటం కాదు నువ్వు చెప్పమంటాడు అదే భీష్ముడిని. అందుకని భీష్ముడు చెప్పాడు. అక్కడ ఆ భీష్ముడు చెప్పినటువంటి ఈ సహస్రనామ స్తోత్రం ఉందే, స్తోత్రం అంటేనే స్తుతించటం, అంటే పొగడటం. ఆయన లక్షణాలన్నీ ఒక ఇగో నువ్వు ఇంతవాడివి అని ఇవన్నీ వివరాలన్నీ చెప్పటం. దాంట్లో మొత్తం విష్ణువు చేసినటువంటి మొత్తం అన్ని కార్యక్రమాలు, ఎన్ని లీలలు అన్నీ తెలుస్తాయి అనమాట. ఎన్ని మాయలు అవన్నీ కూడా తెలుస్తాయి ఆయన గురించి. అటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. మరణ సమయంలో అంటే ఇంకొద్ది రోజుల్లో నేను మరణిస్తాననగా ఆ సమయంలో భీష్ముడు చెప్పాడు. చెప్పి ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి, ఆ తర్వాత ఏకాదశి వచ్చేదాకా ఆగి, అందుకని ఇచ్ఛామరణం ఉన్నా కూడా అప్పటిదాకా ఎందుకు ఆగాడు అంటే, ఒకసారి ఇచ్ఛామరణం విలువ అయిపోయింది. అవును. ఆ తర్వాత మంచి రోజు కోసం చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ భీష్ముడి గురించి ఇంకొక మాట కూడా చెప్తా. అష్టమ వసువుల్లో 8వ వాడు భీష్ముడు. ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళకి మనం ఏదన్నా పిండాలు పెట్టేటప్పుడు కానీ తర్పణాలు విడిచేటప్పుడు ఇవన్నీ ముగ్గురికి పెడతాం, 3 తరాలకి కదా. ఆ 3 తరాల్లో మొదటి వాడు వసువులకు ప్రతినిధి, రెండో వాడు రుద్రులకు ప్రతినిధి, మూడో వాడు ఆదిత్యులకు ప్రతినిధి. అష్టమ వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. ఓకే, వీరికి ప్రతినిధి. వసువుకి పెడతాం. అందుకనే భీష్ముడు మరణించినప్పుడు ఆ రోజుని అందరూ భీష్ముడికి తర్పణాలు వదలటం ఒక పద్ధతి. ఎందుకంటే భీష్ముడు ఆ వసువుకి ఎలాగో మనం ప్రతినిత్యం అంటే సంవత్సరం ఇంట్లో పెట్టేప్పుడు చేస్తున్నాం, ఇంట్లో పెట్టేప్పుడు ఎక్కడ పెట్టేటప్పుడు ఏ క్షేత్రంలో పెట్టినప్పుడు చేస్తున్నాం. కనుక ఆ వసువుకి గుర్తుగా భీష్ముడికి అందరూ ఆ రోజున తర్పణాలు వదులుతారు. భీష్ముడు మనందరికీ కూడా మొట్టమొదటి ప్రథమ పిత రూపంలో ఉన్నాడు అనమాట దాంట్లో. అటువంటి వాడు భీష్ముడు. ఆ భీష్ముడు కృష్ణుడు గురించి చెప్పిన స్తోత్రం అది. ఒక్కొక్క నామము మంత్రంతో సమానం. అసలు మంత్రం కాని అక్షరం లేదు అని ఒక శ్లోకం. ఏ అక్షరమైనా మంత్రమే, ఎందుకంటే అక్షరం నశించనిది అని అర్థం ఆ మాటకి. నశించనిది మంత్రమే. కనుక ఏ స్తోత్రం తీసుకున్నా, ఏ మంత్రం తీసుకున్నా, ఒక్క నామం తీసుకున్నా అది మంత్రంతో సమానం. కనుక ఒక్క నామం పఠించినా చాలు, మొత్తం 1000 పఠించలేని వారికి ఒక్క నామం పఠించినా చాలు, వాళ్ళకి పూర్తిగా ఆ ఫలితం దక్కుతుంది అనేది ఒకటి. దీంట్లోనే విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే చిట్ట చివరలో ఫలశ్రుతిలో అక్కడ శివుడు పార్వతికి చెప్తాడు, ఇంత చదవలేకపోయిన వాళ్ళు ఒక్క శ్లోకం చదువుకున్నా చాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే శ్రీరామ రామ అని అనుకుంటే చాలు, ఇది 1000 సార్లు చేసినటువంటి ఫలం అని. గణిత పరంగా కూడా శ్రీరామ రామ రామ అనేది పూర్తిగా రామ అనే మాటలో తీసుకుంటే అది 10తో సమానం. అంటే దానికి అక్షరానికి నెంబర్లు వేస్తాం అనమాట గణితంలో. మేము అక్షరానికి నెంబర్లు వేసి రామకి అది 10తో సమానం. 2 5 యారాలవలో రా రెండోది కనుక దానికి సంఖ్య 2. తర్వాత మా పప్ప బబ్బ మాలో మా 5ది కనుక 5 దాని సంఖ్య. 2 × 5 10, 10 × 10 × 10 రామ 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 3 సార్లు అనమన్నాడుగా. రామ 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 అంటే 10 × 10 × 10 ఎంత అయింది? 1000. 10 × 10 100, 100 × 10 1000. కనుక 3 టైమ్స్ రామ 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 అనుకుంటే సహస్రనామ స్తోత్రం చదివిన ఫలితం వస్తుంది అని స్వయంగా ఈశ్వరుడు పార్వతితో చెప్పాడు. ఇదంతా చెప్పాక భీష్ముడి చేత చెప్పించాడు, కృష్ణుడు విన్నాడు, వీళ్ళందరూ చూసారు. సరే వ్యాసుడు రాశాడు, మనకందరికీ అందింది. ఆ ఫలితంలో అసలు చదువుకుంటే ఏంటి ఇదంతా అని పార్వతి అడుగుతుంది. అది అడిగినప్పుడు ఎలాంటి మనకి ఆ విష్ణు సహస్రనామ ఫలశ్రుతి చెప్పినప్పుడు నిజంగా ఆ వాక్యాలు చెప్పుకుందాము. అసలు ఇటువంటి విష్ణు భక్తుడిని ఎవరు ముట్టుకోవడానికి కూడా సాహసించారట. అంటే అంత కవచంలాగా విష్ణు సహస్రం మనని కాపాడుతుంది.
ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక షీల్డ్ వేసుకుని వెళ్ళినట్లుగా అనమాట. అటువంటి ఎవరు ఏది కోరుకుంటే దక్కుతుంది. ఆ శ్లోకాలు ఉన్నాయి వాటికి ప్రత్యేకంగా, ఒక్కొక్క శ్లోకానికి చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అవి చెప్పుకుందాం. నిజంగా ఫలితం చాలా, అంటే ఇంత గొప్పదా విష్ణు సహస్రనామం, నన్ను ఇంత కాపాడుతుందా అని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. అటువంటిది ఆ ఫలశ్రుతి. నిజంగానే అది తెలుసుకుంటే అందరూ ఫలశ్రుతి చదవాల్సిన అవసరం లేదు అండి. ఎందుకు చదవటం అంటారు. అది సహస్రనామంలోది కాదు కదా, పక్కన చదివితే వచ్చే ఫలితం కదా అంటే నిజమే, ఆ మాట కరెక్టే. కానీ ఒకసారి ఫలితం తెలుసుకొని చదివితే ఇంకా ఆనందం కదా. కనీసం ఫలితం తెలుసుకోండి, ఆ తర్వాత స్తోత్రాలు చదువుకోండి. అంతే. అది ముందుగా తెలుసుకొని చదివితే ఇంకా అంటే ఆసక్తితో చదువుతాం. అలాగే మొట్టమొదటి పూర్వపీఠికలో కూడా అసలు ఇదంతా ఎలా చెప్పబడింది ఏమిటి అని కొన్ని శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు, ఏదన్నా ముందర ధ్యానం చేసుకుంటే కదా మొదలు పెడతాం, అవన్నీ ఉంటాయి. అవన్నీ చేసుకుని చేస్తే మొట్టమొదటి అది బిగినింగ్ అనమాట. మొదలు పెట్టేటప్పుడు ఇలా మొదలు పెట్టుకోండి అని చెప్పటం. ప్రతిసారి చెయ్యాలని కాదు, అది అసలు తెలుసుకోండి. వాట్ ఈస్ దిస్ అనేది తెలుసుకోండి మొదటి దాంట్లో. ఇది ఎలా వచ్చింది ఏమిటి. చివరి భాగంలో అంటే ఉత్తర పీఠికలో దీని ఫలితం ఏంటి, ఇంత చేశాం కదా దీని ఫలితం ఏంటి అనేది అక్కడ తెలుసుకోండి. మధ్యలో ఈ నామాలన్నీ చదువుకోండి. ఒకసారి చదువుకున్నాకే ఫలితం తెలుసుకోవాలని ఎందుకన్నారంటే, లేకపోతే ఫలితాన్ని ఆశించి చదువుతాడు. అర్థమైందా? చదివాక ఫలితం తెలిస్తే అదొక ఆనందం. తర్వాత ఎలాగో తెలిసిందే. ఎప్పుడు తెలియని దాకానే కదా రహస్యం, తెలిసాక అది రహస్యం లేదు, విచ్చుకుపోయినట్లే అది. కనుక ఫలశ్రుతిని చివరిలో పెట్టడానికి కారణం ముందర అసలు శ్రద్ధ కొద్దీ చదివాక ఈ ఫలితం వస్తుందని అప్పుడు తెలుసుకుని ఆనందించు. ఆహా, నేను ఇంత గొప్ప స్తోత్రం చదివాను కదా, దీనికి ఇంత ఫలితం కదా అని. అది సంగతి. ధన్యవాదాలు. నమస్కారం.